గత వైసీపీ హయాంలో ప్రధానంగా మనం స్కాములు జరిగాయి అని మాట్లాడుకునే వాటిలో లిక్కర్ స్కామ్ అనేది అతి ప్రధానమైనది. వేల కోట్ల రూపాయలు ఇటు డిజిటల్ పేమెంట్లు తీసుకోకుండా కేవలం క్యాష్ రూపంలో తీసుకోవడంతో పాటు తనకు కావాల్సిన వారికే ఈ కాంట్రాక్ట్లన్నీ కట్టబెట్టారని ఒక ప్రధాన ఆరోపణ ఉంది. దీనికి తగ్గట్టుగానే ఇదే బెవరేజెస్ కార్పొరేషన్ని అంటే మద్యం బాబుల్ని సాక్షిగా చూపి వేల కోట్ల రూపాయలు అప్పు తేవటం. సో ఇసుక, లిక్కరు, అలాగే మైనింగ్, ఈ మూడు అనేవి రాష్ట్రంలోని అతిపెద్ద స్కాములుగా భావిస్తున్నటువంటి స్కాములు. అందులో ఒకటి లిక్కర్ స్కాము. సో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి మనకు తెలుసు, గత జూన్ 6 నుంచి కూడా పరారీలో ఉన్నటువంటి వ్యక్తి. సో తాజాగా పోలీసులు అయితే వాసుదేవ్ రెడ్డిని అరెస్టు చేసినట్టుగా అయితే ఒక వార్త అయితే వస్తుంది. అది కూడా బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డిని కలిసిన తరువాత సమాచారంతో, పక్కా సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతానికి సిఐడి అదుపులో వాసుదేవ్ రెడ్డి ఉన్నాడని కొన్ని వార్తా ఛానల్స్ ద్వారా తెలుస్తుంది. కానీ అదుపులోకి అయితే తీసుకోలేదు, బట్ ఉచ్చైతే బలంగా బిగించారు అని చెప్పి మరికొన్ని సోర్సుల ద్వారా తెలుస్తుంది. సో వాస్తవానికి అరెస్ట్ అయ్యాడా లేదా అనేది అధికారికంగా సిఐడి అయితే ధృవీకరించాల. వాస్తవానికి ఏంటంటే ఎలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినా కోర్టుకు హాజరుపరిచే వరకు కూడా బయటికి తెలియనివ్వకుండా ఉంచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెంటనే ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అలర్ట్ అవ్వకుండాను, అలాగే తప్పించుకోకుండా ఈ నుంచి సమాచారం సేకరించిన తర్వాత వెంటనే అవసరమైతే వాళ్ళను కూడా మూసేయచ్చు. సో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వాటి విషయంలో అయితే పోలీసులు ఒకసారిగా అయితే బయటికి వెల్లడించరు. సో వాసుదేవ్ రెడ్డికి సిఐడి ఉచ్చు మద్యం స్కామ్లో పిలిపించి ప్రశ్నించిన అధికారులు. సో ఏంటంటే పిలిపించి ప్రశ్నించారు అనేది మరొక వాదన. సో ఈ విచారణలో కొన్ని కీలక విషయాలను బయటపెట్టాడు. అయితే అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు, వాసుదేవ్ రెడ్డి చెప్పినటువంటి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది సిఐడి అధికారులు అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఎప్పుడైతే వాసుదేవ్ రెడ్డిని సిఐడి అధికారులు అరెస్టు చేశారని కానివ్వండి, లేదా ప్రశ్నిస్తున్నారనే వార్త వచ్చిందో వైసీపీ నేతల్లో, కీలక నేతల్లో ప్రధానంగా వణుకు మొదలైంది. అందులో ప్రధానమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ లిక్కర్ స్కామ్కి కర్త, కర్మ, క్రియ అంతా కూడా వాసుదేవ్ రెడ్డి నడిపించాడు. బట్ ఈ స్కామ్కు సంబంధించిన సొమ్ము మొత్తం ఎక్కడికి వెళ్ళిందా అంటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. ఇక ఇందులో చోటా మోటా వైసీపీ నేతలు లేకపోయారంటే చాలామంది, ఈవెన్ విజయసాయి రెడ్డితో పాటు అనేక మందికి ఈ లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇందులో పెట్టి అమ్మారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. సరే అదంతా విచారణలో బయటకు రావాలనుకోండి. ఎప్పుడైతే వాసుదేవ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారో దాంతో వాళ్ళ గుట్టు బయటపడుతుందేమోనని కొంతమంది కీలక వైసీపీ నేతలు అయితే ఉలిక్కి పడుతున్నట్టుగా తెలుస్తుంది. అవసరమైతే ముందస్తు బెయిల్కి, ఒకవేళ ఈయన గనక సమాచారం మొత్తాన్ని కక్కేస్తే అదుపులోకి తీసుకోకముందే ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళటం బెటరా అనే ఆలోచనలో ఉన్నారు. బట్ పేరు రాకుండా ఇప్పుడే మన సంకలు గుద్దుకుంటే ఒకవేళ మన పేరు రాకపోతే మనం ఎందుకు ఇబ్బంది పడాలని చెప్పి మరికొంతమంది అయితే ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. కీలక వివరాలు బయటపెట్టిన బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి ఆ వివరాలను ఆధారాలతో పోల్చి చూస్తున్న సిఐడి అధికారులు డిస్టిలరీల యాజమానులకు విచారించాక తదుపరి చర్యలు. మాజీ సీఎం జగన్కు కూడా ఇక్కట్లే, అందుకే పెద్ద పెద్ద లాయర్లతో చర్చలు. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఫైళ్లు, హార్డ్ డిస్కులు తీసుకెళ్లినటువంటి వాసుదేవ్ రెడ్డి జూన్ 6 నుంచి అజ్ఞాతంలోనే. ఎందుకు వాసుదేవ్ రెడ్డి మీద బలంగా ఆరోపణలు ఉన్నాయి, ఎందుకు ఈయనే కర్త కర్మ క్రియ అని మనం అంటున్నామంటే ఫలితాలు వచ్చిన రోజు అమ్మన్నాడు. మొత్తానికి ఆయన అప్పటికే ఎన్నికల కమిషన్ ఈయన మీద వేటు వేసింది. అప్పటికి ఈయన ఎండీగా లేడు. అయినప్పటికీ కూడా కార్యాలయం నుంచి అధికారిక వాహనంలో కొన్ని పత్రాలను హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఉన్నటువంటి తన ఇంటికైతే తీసుకెళ్లడం జరిగింది. ఇది గమనించినటువంటి ఒక వ్యక్తి ఏదైతే కార్యాలయం నుంచి ఫైళ్ళన్నీ కారులో వేసుకుని వెళుతున్న వాస్తవాన్ని గమనించారో అది కూడా అధికారిక చిహ్నం ఉన్నటువంటి వాహనంలో తీసుకెళ్తున్నారో దాంతో అనుమానం వచ్చినటువంటి ఒక వ్యక్తి తర్వాత సిఐడికి ఫిర్యాదు చేస్తే నానక్రామ్గూడలో ఇంట్లో సోదాలు చేస్తే కొన్ని కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు దొరికాయి. ఈ స్కామ్కు సంబంధించినటువంటి అనేక విషయాలు అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటన్నిటిని పరిశీలించాకే ఇందులో స్కాము ఎంత జరిగింది, ఎంత డెప్త్ ఉంది, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఆ పత్రాల ద్వారా ఆ సిఐడి అధికారులు అయితే ఒక అంచనాకైతే వచ్చినట్టుగా ఉన్నారు. అసలు ఇంతకీ నానక్రామ్గూడలో వాసుదేవ్ రెడ్డి ఉంటున్నటువంటి ఇల్లు ఎవరిదని ఆరాధిస్తే కర్నూలుకో, నెల్లూరుకో చెందినటువంటి ఒక వైసీపీ నేత అంట, మొన్న ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు, పేరైతే బయటకు రాలేదు. ఆ వ్యక్తికి చెందినటువంటి ఫ్లాట్లో ఉంటున్నాడట. మరి ఆ వ్యక్తి ఫ్లాటు ఎందుకు వాసుదేవ్ రెడ్డికి వచ్చింది అనేది మనకు తెలీదు. రెంట్కు తీసుకున్నాడా, లేదా కొనుక్కున్నాడా, లేదా వాళ్ళు ఏదైనా గిఫ్ట్ కింద ఇచ్చారా, లేదా కొంతకాలం తెలిసిన వ్యక్తి కాబట్టి ఉండమన్నారా అనేది ప్రస్తుతానికైతే తెలియదు. మరి ఆయన ఒక ఫ్లాటే వాసుదేవ్ రెడ్డికి ఇచ్చేంత చనువు ఉందంటే మరి ఆయన ఏం లబ్ధి పొందాడు?
ఈ డిస్టిలరీ ద్వారా, ఎందుకంటే ఈయన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి, సో లబ్ధి పొందితే దాని నుంచి లబ్ధి పొంది ఉండాలి. సో ఈ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మరి ఇల్లు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఎంత లబ్ధి పొందాడు? ఎందుకంటే హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అంటే దాదాపుగా ₹1,00,00,000 దాకా విలువ చేసే అవకాశం ఉంటుంది. సరే, అది ఎంత కాస్ట్లీ అనేది మనకైతే తెలియదు అనుకోండి, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మరి అంత ఖరీదైనటువంటి ఫ్లాట్ వాసుదేవరెడ్డికి ఎలాగొచ్చింది అనేది కూడా మరి సిఐడి అధికారులు ఆ కోణంలో కూడా విచారించాలా. గతంలో ఈ విషయాన్ని అధికారులే బయట పెట్టారు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళినప్పుడు ఇల్లు సొంతదా, ఎక్కడ ఉంటున్నారు, ఎన్నేళ్ళు ఉంటున్నారు, ఇలాంటి ఆరాలు బయటకు తీస్తారు. సో ఇప్పుడు వాసుదేవరెడ్డి ఎప్పుడైతే ఇక్కడ కూడా చూడండి, జగన్ బెంగళూరు ప్యాలెస్ సమీపాన ఓ హోటల్లో వాసుదేవరెడ్డి మకాం, లాయర్లతో కలిసి లోపలికి వెళ్లిన వైనం, పసిగట్టిన సిఐడి బృందాలు, వెంటనే పిలుపు, మద్యం అక్రమాల సూత్రధారి వాసుదేవరెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ కు సమీపంలోనే ఒక హోటల్లో వాసుదేవరెడ్డి ఉంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి రక్షణ పొందుతున్నాడు. పక్క రాష్ట్రంలో ఉండి జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ కు దగ్గరలో ఉండి వాసుదేవరెడ్డి పోలీసుల నుంచి రక్షణ పొందుతున్నట్టుగా అనుమానం. దీంతో పాటు లాయర్లతో కలిసి జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోకి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. సో అది కూడా పెద్ద పెద్ద లాయర్లు. సో అంటే ఖచ్చితంగా ఈ స్కామ్కు సంబంధించి ఎలా బయటపడాలి అనే విషయమై చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బెంగళూరులో మకాం వేస్తున్నాడు, ఎందుకు బెంగళూరులో మకాం వేస్తున్నాడు అని చాలామందికి అనుమానం ఉంది. నేను గతంలోనే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళాడు అంటే దాని వెనక ఏదో కుట్ర ఉండే ఉంటుంది. ఈ అవినీతి అక్రమాలకు సంబంధించిన మొత్తాన్ని కూడా రూపుమాపటానికో లేదా తప్పించుకోవడానికి ఏం చేయాలనే దాని మీద చర్చలు జరిగి ఉంటాయని చెప్పి నేను గతంలో కూడా చెప్పాను. ఇది యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు 100% నిజమైంది. ఎప్పుడైతే వాసుదేవరెడ్డి బెంగళూరు ప్యాలెస్లోకి లాయర్లతో వెళ్ళాడో పోలీసులు ఆల్రెడీ ఇప్పటికీ నిఘా పెట్టినటువంటి పోలీసులు కంటపడ్డారు. వెనువెంటనే పోలీసులు అయితే బయటికి రాగానే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. సరే, విచారణలో ఏం విషయాలు చెప్పాడు అనేది ప్రస్తుతానికి బయటికి రాకపోయినప్పటికీ కూడా, ఒకటి డిజిటల్ పేమెంట్లు లేకుండా కేవలం క్యాష్ రూపంలోనే తీసుకోవటం, డిస్టిలరీలు కానివ్వండి, ఆ షాపుల నిర్వహణకి సంబంధించి కానివ్వండి, టెండర్ల వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా ఈయనే కీలకంగా చూసుకోవటం. అలాగే వచ్చిన డబ్బు అంటే ఎంత మొత్తం క్యాష్ రూపంలో వచ్చింది, మరి వచ్చిన డబ్బు అంతా కూడా రాష్ట్ర ఖజానాకి చేరిందంటే లేదు, తాడేపల్లి ప్యాలెస్కి చేరింది. సో ఎంత తాడేపల్లి ప్యాలెస్కి చేరింది, ఎంత రాష్ట్ర ఖజానాకి చేరింది, ఎంత వాసుదేవరెడ్డి జేబులోకి చేరింది అనేది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక కోణాల్లో అయితే వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో డిస్టిలరీల నుంచి షాపుల వరకు అన్ని ఆయన కనుసన్నంలోనే. అస్మదీయ సంస్థలకు భారీగా ఆర్డర్లు, పొరుగు కంటే అదనంగా చెల్లింపు. ఆ అదనపు మొత్తం కూడా వైసీపీ పెద్దల జేబుల్లోకి. బారు పాలసీలో కూడా వాసుదేవరెడ్డి పెత్తనం. సంబంధం లేని ఎక్సైజు, సెబ్ అధికారుల బదిలీలో కూడా జోక్యం. వాస్తవానికి ఈయనకి బదిలీలో జోక్యం ఉండదు ఎండికి, బట్ అయినప్పటికీ కూడా ఈ ఎక్సైజ్ శాఖలోనూ అటు సెబ్ను విడదీసాడు జగన్మోహన్ రెడ్డి. సో రెండిట్లో కూడా జోక్యం చేసుకున్నాడు, ఎందుకంటే తనకు కావాల్సిన వాళ్ళని పెట్టాలి, ఎవరు పట్టుకోకూడదు, ఆ లెక్కర్ని కానివ్వండి వాటిని కానివ్వండి పట్టుకోకూడదు, కాబట్టి కావాల్సిన వాళ్ళని జోక్యంలో చేసుకుని పెట్టుకున్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాల్లో వాసుదేవరెడ్డి ప్రమేయం ఉందని చెప్పి ఈరోజు ఆధారాలతో సహా బట్టబయలైంది. దీంతో జగన్మోహన్ రెడ్డి వెండులో వణుకు మొదలైంది. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు బయటకు వస్తుందో, ఎక్కడ ఆధారాలు బయటకు వస్తే దాంతో జగన్మోహన్ రెడ్డిని మూసేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మదన పడుతూ ఇప్పుడు పెద్ద పెద్ద లాయర్లను దగ్గర పెట్టుకుని ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రధానంగా వార్తలు అయితే వస్తున్నాయి.